హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్ వైబ్. టైటిల్ ఎంత మీకు అర్థమైపోయింటే ఈరోజు అయితే మనం ద మమ్మీ సినిమా యూనిక్ అయితే వచ్చినాం. ఇదైతే తెలుగు డబ్బింగ్ సినిమా. మనం వచ్చింది అయితే ఇగో యూకే సినిమాస్లకి అయితే వచ్చినాం. మనం పోయి ఇంకా టైం అయితే ఒక 10 minutes ఉంది అంతే. టికెట్ తీసుకొని దాన్ని మనం వెళ్ళిపోదాం. అట్లనే థియేటర్ ఎట్లుందో చూపిస్తాం. ఇంకా మీరు మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ అయితే అవి చేసేసుకోండి. చలో ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. గైస్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి వ్యూ అయితే ఇట్లుంటుంది. దీని లోపలికి వెళ్ళి అయితే పోవాలా. పోగానే మనకి బాక్స్ ఆఫీస్ అయితే ఉంటుంది, అదే టికెట్ కౌంటర్. చూసుకోండి, అందరు హీరోస్ ఫొటోస్ అయితే ఎట్లా పెట్టిరో స్టార్టింగ్లో. గైస్, ఇప్పుడే నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. నాకు టికెట్ కాస్ట్ అయితే 200 ఉంటుంది. సినిమాకి అయితే కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు సీట్ నెంబర్ అయితే C10 అయితే వచ్చింది. చూసుకోండి, హీరోయిన్స్ ఫొటోస్ కూడా ఆర్టిస్ట్ ఎంత బాగా పెట్టిరో. లిఫ్ట్లో పోవాలంటే లిఫ్ట్లో పోవచ్చు. ఎక్సిలేటర్ బి ఉంది మనకి. చూసుకోండి, ఎక్సిలేటర్ మనకు పైనకి రాగానే లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ వెయిటింగ్కి సోఫాస్ అయితే ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ నీట్గా ఉంది. చూసుకోండి థియేటర్ బయట అయితే ఎట్లుందో. లైటింగ్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం లోపల కూడా కూర్చోవచ్చు వెయిటింగ్కి. లైటింగ్ సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంబియన్స్ స్క్రీన్ 4:3 అయితే ఉంది. మనదైతే 3. లోపల రాగానే చూడండి బ్లూ లైట్ తోటి ఎంత బాగుందో. సీటింగ్ కెపాసిటీ అయితే 1000+ ఉండొచ్చు నాకు తెలిసి. సీటింగ్ అయితే బాగుంది. డాల్బీ స్పీకర్స్ ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ బేసెస్ ఉంది. సూపర్ ఉంది. మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్, ఇప్పుడు ఇంటర్వెల్ అయితే అయింది. నేనైతే డ్రింక్స్ కోసం అయితే బయటికి అయితే వచ్చిన. ఈ థియేటర్లో అయితే మొత్తం 4 స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడే నేను డ్రింక్ అయితే తీసుకున్నా. చూసుకోండి, 60 రూపీస్ అయితే పడ్డది నాకు. మనకి అప్కమింగ్ బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయితే ఇట్లా స్క్రీన్ మీద ప్లే చేసి చూడండి. ఇక్కడ 4 స్క్రీన్స్ ఉంటాయి. 4 స్క్రీన్స్ వల్ల మన థర్డ్ స్క్రీన్. ఇప్పుడే మూవీ అయితే స్టార్ట్ అయింది. లోపలికి పోదాం. గైస్, మూవీ విషయానికి వస్తే అయితే చిన్నపిల్లలకి అయితే అస్సలు తీసుకోండి. హారర్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మూవీ విషయానికి వస్తే అయితే 1 time వాచబుల్. హే గైస్, వీడియో అయితే ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు చరణ్ వైబ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.